ఆధ్వర్యంలో ఈ నెల 21న చేపట్టిన సామూహిక వివాహ కార్యక్రమాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా పరిటాల శ్రీరామ్ తెలిపారు. నసనకోటలోని తిరుమల దేవర దేవాలయంలో సీఎం నారా చంద్రబాబు సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. సామూహిక వివాహాలను చూసేందుకు వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెబుతున్న పరిటాల శ్రీరామ్తో మా రిపోర్టర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. వెంకటాపురంలోని తిరుమల దేవర దేవస్థానంలో ఈ నెల 21న సామూహిక వివాహ కార్యక్రమాల ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మొత్తం మీద వంటశాలతో పాటు వేదిక వివాహాల వేదికతో పాటు కార్యక్రమాలను మొత్తం దగ్గరుండి పరిటాల ట్రస్ట్ చైర్మన్ శ్రీరామ్ దగ్గరుండి చూస్తున్నాడు. ఏర్పాట్లను ప్రస్తుతం మనం చూస్తున్నాం. వంటశాల శ్రీరామ్ ఉన్నాడు. ఈ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ 21న జరగబోయే సామూహిక వివాహ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టబోతున్నారు, ఎవరెవరు వస్తారు ఏంటనే దాని మీద ఒకసారి శ్రీరామ్ అడిగి తెలుసు. శ్రీరామ్ చెప్పండి. ఏర్పాట్లు పెళ్ళిళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే వచ్చాయండి. ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. ఇంకా పెళ్ళిళ్ళకు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కావాల్సిన సామాగ్రి ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా సమకూరడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు గుడి దగ్గరికి షిఫ్ట్ చేస్తారు. దాని తర్వాత వంటకు కావాల్సిన ఇవి కూడా మొత్తం ఆల్మోస్ట్ పొయ్యిలు కానీ లేకుంటే లడ్డు స్వీట్ కానీ ఇవన్నీ రావడం జరిగింది. ఇంకా బియ్యం రావడం జరిగింది. కంప్లీట్ ఎక్కడికక్కడ దింపేస్తున్నారు. వంటకు కావాల్సిన పూర్తి ఇవి జరుగుతున్నాయి. ఇంకా వాటర్ ప్యాకెట్స్ అవన్నీ ఎండగా ఉంది కాబట్టి వాటర్ ప్యాక్స్ అవన్నీ కూడా దగ్గరలో రాబోతున్నాయి. అవి రేపేళ్ళలోపు మొత్తంగా చేరిపోయి ఆల్మోస్ట్ ఎక్కడికక్కడ కౌంటర్స్ రెడీ అయిపోతుంటాయి. సో మొత్తం మీద ఇప్పుడు ఎంతమంది జంటలు వస్తున్నారు, ఈ వీళ్ళని ఆశీర్వాద సీఎంతో పాటు ఎవరెవరు వస్తారు, ఎట్లా ఏర్పాట్లు? ఈ యాజ్ పర్ టుడే మనకు 230 జంటలు రెడీ అయ్యాయండి. ఇంకొక 5 పెరగవచ్చు ఈరోజు రేపట్లో. సో అరౌండ్ ఫిగర్ 230-240 వరకు ఉండొచ్చు. ఇంకా సీఎం గారు, ముఖ్యంగా సీఎం గారు వస్తున్నారు. సీఎం గారు రావడము, ఇక పెళ్లి జంటలు ఇవన్నీ అందరినీ ఆశీర్వదించడము, పరిటాల రవీంద్ర గారి విగ్రహం ఓపెన్ చేయడము, దాంతోపాటు వచ్చిన జనాల్ని, పెళ్లికి వచ్చిన జనాలందరినీ ఒకసారి అడ్రస్ చేసేసి స్టేజ్ మీద వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ పెళ్లికి అంటే పబ్లిక్ అనంతపురం నుంచి కర్ణాటక కానీ మిగతా ప్రాంతాల్లో ఒక నెల రోజుల పాటు ఈ ఆహ్వానాలు పిలిచడమే పనిగా పెట్టుకున్నారు. ఎంతమంది రావచ్చు అంచనా వేస్తారు, వాటికి తగ్గట్టు ఏ రకమైన ఏర్పాట్లు? అంటే ఎంతమంది రావచ్చు అనేది ఏమీ పెట్టుకోలేదండి. జనరల్గా మనము ఒక ఇంట్లో పెళ్లి జరిగితే ఏ రకంగా మనం ఆహ్వానించుకుంటాం అంత పర్సనల్గా మనం ఆహ్వానించడం జరిగింది. ఇంకా ఎంతమంది వస్తారనేది ఇంకా వాళ్ళ అనుకూలాన్ని బట్టి ఉంటుంది. సో ఈ పరిటాల రవి విగ్రహం ఏర్పాటు టెంపుల్ దగ్గర అసలు ఏంటి ఈ టెంపుల్కి దానికి? పరిటాల రవీంద్ర గారు ముఖ్యంగా ఇదంతా కొండ ప్రాంతం అండి. కొండ ప్రాంతంలో ఇదంతా ఈ గుడి కూడా మొత్తం చుట్టూ కొండలు ఉండేటివి. కొండలని మొత్తం అంతటిగా కంప్లీట్గా ఇది క్లియరప్ చేసుకొని ఆయన ఇక్కడ గుడిని పూర్తిగా స్థాపించడం, ఇక్కడ కళ్యాణ మండపాలు స్థాపించడం ఇవన్నీ జరగడం. ఇక్కడ ఆయన మోస్ట్ ఆఫ్ హిస్ టైం ఆయన స్పెండ్ చేయడం జరిగింది. స్పెండ్ చేసి ఆయన కష్టం అనేది మనము దీంట్లో ముందు కొండలు ఈరోజు గుడి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఆయన ఇష్టంగా చేసుకున్నాడు కాబట్టి ఆయన విగ్రహం ఇక్కడే పెట్టాలి, ఎక్కడా కాకుండా అనే దాని మీద మేము ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం మీద ఏర్పాట్లన్నీ కూడా సజావుగా జరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సామూహిక వివాహ కార్యక్రమాలు జరగడంతో పాటు అదేవిధంగా పరిటాల రవి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుందని చెప్పి శ్రీరామ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రవితేజతో ప్రవీణ్, HM TV, వెంకటాపురం.